పోయే కాలం దగ్గర పడితే నోటికి ఇష్టం వచ్చింది మాట్లాడతారు, వ్యక్తిగత విమర్శలు చేస్తుంటారు. ఈరోజు చంద్రబాబు కూడా అదే పని చేస్తున్నాడు. మన పెద్దలందరూ కూడా అంటుంటారు, పోయే కాలం వాడికి దగ్గర పడిందిరా, అందుకే వాడు ఆ విధంగా రెచ్చిపోతున్నాడు అని అంటారు. వ్యక్తిగత విమర్శలను టార్గెట్గా చేసుకుని జగన్మోహన్ రెడ్డిపై ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఇష్టానుసారం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు, నిందలు వేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి అవ్వాతాతలను ఎన్ని బాధలు పెట్టాలో అన్ని బాధలు పెట్టాడు. ఈరోజు వాలంటీర్లపైన ఎన్ని మాట్లాడాలో అన్ని మాటలు 5 సంవత్సరాల నుండి మాట్లాడుతూనే ఉన్నాడు. సచివాలయ వ్యవస్థను ఎంత తప్పు పట్టాలో అంత తప్పు పట్టినాడు. ఈరోజు పరిపాలనను జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు తీసుకొచ్చాడు. ఎక్కడో రాజధానిలో పరిపాలన జరుగుతుంటే సచివాలయాలు ఏర్పాటు చేశాడు, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశాడు, ప్రజల వద్దకు పరిపాలనను తీసుకువచ్చాడు. ప్రజలకు ఏం కావాలన్నా, ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ఏ సంక్షేమ పథకం కావాలన్నా మన ఇంటి వద్దకు వచ్చి వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగస్తులు మనకి సంక్షేమ పథకాలను అర్హులుగా వాళ్ళు సెలెక్ట్ చేసేవాళ్ళు. ఇంటి వద్దకు వచ్చి ఏ డాక్యుమెంట్ కావాలన్నా మనకి ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితిని చంద్రబాబు తప్పుపట్టాడు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశాడు, అవ్వాతాతలను, అక్కా చెల్లెమ్మలను బాధ పెట్టాడు. గతంలో పరిపాలన మనం తీసుకుంటే ఏ రోజైనా ప్రభుత్వ బడులు బాగుపడ్డాయా? ప్రభుత్వ బడుల్లో చదివే పేద బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం విద్య ఉన్నిందా? ఈరోజు ఇంగ్లీష్ మీడియం విద్య పెడితే దానిపైన కేసులు వేయించాడు. ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలల్లో ఫీజులు తగ్గిస్తానంటే దానిపైన కేసులు వేయించాడు చంద్రబాబు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకొస్తానంటే దానిపైన కేసులు వేయించాడు చంద్రబాబు. పేదలకు ఇల్లు ఇస్తానంటే, అమరావతి రాజధానిలో 50,000 మందికి పేదలకు ఇల్లు ఇస్తానంటే దానిపైన కూడా కేసులు వేయించాడు చంద్రబాబు. ఏ మంచి పని స్టార్ట్ చేసినా దానిపైన కేసులు వేస్తూ ఉంటాడు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, విశాఖపట్నంలో రాజధానిగా చేసుకుని, పరిపాలనా రాజధానిగా చేసుకుని 3 ప్రాంతాలను నేను అభివృద్ధి చేస్తాను, 3 రాజధానులు అని జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే దానిపైన కూడా కోర్టులో కేసులు వేయించి 3 రాజధానులపైన స్టే తెచ్చుకున్నాడు. ఏ మంచి పని జరిగినా చంద్రబాబుకు ఇష్టం ఉండదు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి వచ్చాయంటే దానికి కారణం అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు రిమ్స్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కడప, ఒంగోలు, శ్రీకాకుళంలో తీసుకొస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపనలు చేసి 11 మెడికల్ కాలేజీలు ఈరోజు తీసుకురావడం జరిగింది. మరో 5-6 కాలేజీలు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి రాబోతున్నాయి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు జగనన్న గోరుముద్ద మరియు జగనన్న విద్యా కానుకతో పుస్తకాలు, కిట్లు, వాళ్ళకి ఏం కావాలన్నా మంచి భోజనం పెడుతూ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాడు. జేఈఈ ఎగ్జామ్కు మరియు నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కు కూడా ఈరోజు కోచింగ్ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో తీసుకొచ్చిన వ్యక్తి జగనన్న. విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చాడు, అటు వైద్య రంగంలోనూ మార్పు తీసుకొచ్చాడు. గ్రామాలలో సచివాలయాలు, గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు, గ్రామాలలో విలేజ్ హెల్త్ సెంటర్లు, గ్రామాలలో డిజిటల్ లైబ్రరీలు తీసుకువచ్చి ప్రజల వద్దకు పరిపాలనను దగ్గరకు తీసుకువస్తే జగన్మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ తాను అభివృద్ధి చేయకపోయినా పెత్తందారులకు దోచిపెట్టిన చంద్రబాబు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టే అంత సాహసం చేస్తున్నాడు. పోయే కాలం దాపురిస్తే ఎవరైనా కానీ ఇలా మాట్లాడుతారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు చంద్రబాబు 175 కేంద్రాలలో టికెట్లు అమ్ముకునేశాడు. కోట్లకు కోట్లు డబ్బున్న వ్యక్తులకి వైఎస్ఆర్సీపీలో టికెట్ ఇవ్వని వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకుని జనసేన తరఫున మరియు టీడీపీ తరఫున టికెట్లు ఇవ్వటమే కాకుండా కూటమిలో జనసేనను, బీజేపీని చిత్తు పేపర్లా వాళ్ళని వాడుకుంటున్నాడు. ఈరోజు జనసేనలో కార్యకర్తలందరినీ కూడా పవన్ కళ్యాణ్ మోసం చేసి చంద్రబాబు పంచన చేరితే ఈరోజు చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు కుట్రలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ప్రజలందరూ కూడా గమనించాలి.
చంద్రబాబు అధికారంలోకి వస్తే పెత్తందారులకు దోచిపెడతాడు. డబ్బులతో ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తున్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఎంత దోపిడీ చేస్తాడో మీరే గుర్తుపెట్టుకోండి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, పోయే కాలం దగ్గర పడితే ఎవరైనా కానీ వ్యక్తిగత విమర్శలు అదే విధంగా చేస్తారు, రెచ్చిపోతుంటారు. పోయే కాలం దగ్గర పడిన వాళ్ళని మనం ఏమీ చేయలేము అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను.